నమస్తే దోస్తులు, ఎల్లమ్మ తల్లి ఫుల్ సినిమా అయితే మేము ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ ఎల్లమ్మ తల్లి అన్ని పేజెస్ని చాలా బాగా సపోర్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఈ సినిమా చూస్తే మీకు ఒక ఫుల్ బిర్యానీ తిన్నంత ఫీల్ అవుతుంటుంది. సో వీడియో మొత్తం చూసేయండి. అండ్ నెక్స్ట్ కాశ్మీరా సిరీస్ రాబోతుంది సీజన్ 3. మీ అందరికీ చాలా ఇష్టమైన సిరీస్. సో నెక్స్ట్ వీక్ కాశ్మీరా సిరీస్తో మనం కలుద్దాము. ఈ వీడియోని మాత్రం వేరే లెవెల్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే నాకు మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ కాశ్మీరా సిరీస్ తీయడానికి కూడా మంచి బూస్టప్ ఉంటుంది. నాకు కూడా మంచిగా కథలు రాసుకోబుద్ధి అవుతుంది. ఓకేనా? మీరు అందరూ మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈ వీడియోని అయితే ఫాస్ట్గా చూసేయండి. 2 సంవత్సరాల క్రితం చిన్నెల్లాపురం అనే గ్రామంలో దేవతలు సైతం తమ శక్తులను కోల్పోయిన ఈ అమావాస్య రోజున ఈ ఊరు ప్రజలు అసలు ఈ పంచాయతీని ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం. అసలు ఇది ఊరు వాళ్ళ కాడా? ఇంకా 4 రోజులైతే వాళ్ళ కాడ అయితట్టే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది. కానీ అసలు ఊర్లో సమస్యలు ఏంటి వీరయ్య? నువ్వు ఊర్లో ఉండట్లేవా సర్పంచ్ సాబ్? జరిగిందంతా మొదటి నుంచి చెప్పాలా నీకు? వీరయ్య బాబాయ్, మాటలు తిన్నగరా నువ్వు ఎవరితో మాట్లాడతానో జర చూసి మాట్లాడు. నాలుక తెగుద్ది, జాగ్రత్త. ఏం బైరా, నీ నోరు బాగానే రేస్తుంది, జరా తగ్గించుకో. నువ్వు కూడా మా నాన్నతో మాట్లాడుతున్నావనే విషయం జర యాదికుంచుకో. ఏ బైరా, గమ్మునుండు. అది కాదు పెద్దయ్య, సమస్య గురించి అడిగితే దాని గురించే మాట్లాడాలి, కానీ ఏది పడితే అది మాట్లాడతాడు ఈ వీరయ్య బాబాయ్. మాట్లాడతారా బాయ్? బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు కాక నేను మాట్లాడకపోతే రేపు ఈ ఊర్లో మందలిద్దాం మన ఎవడు ఒక్కడు కూడా ఉండాడు. ఓ వీరయ్య, మన ఊరికంతా దరిద్రం ఏం పట్టలేదు, కానీ ముందు నీ సోదాపి ఏం జరిగిందో చెప్పు. అక్కడికే వస్తారా సర్పంచ్ సాబ్? ఊళ్ళో ఎవరైనా గొడవ పెట్టుకుంటే మా అంటే వెళ్ళి పెట్టుకుంటారు, కానీ ఊళ్ళో ఒకరి గోడు చేతపాటు చేసుకునేది. చాతపడా? చాతబడేంది బాబాయ్? మజాక్ ఆడతానవా? మజాక్ ఆడడానికి నేనేమన్నా నీ పెళ్లికి వచ్చినారా? పంచాయతీలో అసలు నిజం బయట పెడతాందుకు వచ్చినా. ఓ ఇరేమా, జల్లి చెప్పరా అసలు అప్పటి నుంచి నస పెడతాను. నస కాదు, నాసా సైంటిస్టులు కూడా కనిపెట్టినా. అరే చక్రపాణి, దాన్ని తీసుకురానా? కల్పన, తిను మీ ఫ్రెండ్ మౌనిక వాళ్ళ అమ్మ సులోచన కదా? అవునన్నయ్య. ఎవరిమే? ఊర్లో జరిగే చేతబడి అన్నిటికీ కారణం ఈ వగలాడే. వీరయ్య బాబాయ్, లేనిపోని పుకార్లు లేపకు. ఊర్లో అమాయకపు జనము ఆగమాగమవుతారు. పుకారా? 20 రోజుల కింద అప్పిగాడు చావలేదా? ఆయన అప్పుల బాధలు తట్టుకోలేక చెరువులో దూకి చచ్చిండు. దానికి ఈ అమ్మాయికి శాతపడికి సంబంధమేంది? వానంతట వాడు చెరువులో దూకి చావలేదు. ఇది శాతబడి చేసి వాడిని చెరువులో దూకేలా చేసింది. ఏంటో వగలాడి, నిజమో కాదో సర్పంచ్ చెప్పు. ఏందయ్యా, నేను ఎందుకు ఇలా చేస్తానయ్యా? ఇప్పటి వరకు మన ఊర్లో 9 మంది చచ్చిపోయారు. ఇవాళ కూడా ఒకరు చచ్చిపోయాడు. మొత్తం 10 మంది. దానికి కారణం ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం, ఒకరికొకరు చేతబడి చేసుకోవడం. ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉండడం ప్రమాదం బాబాయ్. పెద్దయ్యా, ఊర్లో నుంచి వెళ్ళగొట్టండి అయ్యా. అవును పెద్దయ్య, ఎలగొట్టండి. మామ, అసలు నీ ఇప్పసారి దంద తప్ప వేరే దాని గురించి పట్టించుకొని నువ్వు ఊరు జనం గురించి పట్టించుకుంటాను అంటే నువ్వు గొప్పనిమా. నీలో కూడా మానవత్వం ఉన్నదే. అరే కట్టప్ప, నా మీద ఈ జనానికి ఇప్పటికీ పీకల దాకా లోతున్నది. నా మీద చేతబడి చేస్తరా? అందుకే దాన్ని 2 రోజులు వెనుకాడి పట్టుకొచ్చినా. మానవత్వం లేదా, పోగొట్టం లేదు. కట్టప్ప నా కొడక. వీరయ్య, ఈ ఆడబిడ్డనే ఈ చావులన్నిటికీ కారణమని రుజువైంది. 10 మంది చచ్చిపోయారు చూసినావా? దానికి ముందు రాత్రి దీనింటి ముంగ నుంచే పోయిన వాళ్ళు. దానికి సాక్ష్యం నీ పాలేరు గాడు. ఏంద్రా చెప్పు. ఏం సూరి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను పెద్దయ్య. అయ్యా, నాకేం తెలియదయ్యా. లేనిపోని అబండాలు నా మీద వేస్తున్నారయ్యా. ఊర్లో 10 మంది చనిపోయారు కదా, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఏం రాసిందో చదవండి ఎస్ఐ గారు, ప్రజలందరికీ తెలియాలి. సర్పంచ్ గారు, చనిపోయిన 10 మంది వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అనవసరంగా లేనిపోని అబండాలు ఆ ఆడబిడ్డ మీద వేసినావు కదా వీరయ్య బాబాయ్.
ఈరోజు చనిపోయిన వాని చేతిలో ఈ పట్టి దొరికింది. మరి ఆ పట్టి ఎవరిది? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సర్పంచ్ గారు, త్వరలోనే పట్టుకుంటాం. అవసరం లేదు. నీ కాళ్ళ పట్టీలు చూపించు. చెప్పినా కదా 10 మందిని తప్పితే ఇవ్వగలడానే. అయ్యా అయ్యా, అంత పని చేయకండి అయ్యా. నా బిడ్డ అనాథైపోతుంది అయ్యా. క్షమించండి అయ్యా. నిన్ను క్షమించి వదిలేస్తే ఈ చిన్నెల్లాపురాన్ని వదిలేసి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ప్రాణాలతో వదిలేస్తున్నా, వెళ్ళిపో. భైరవా అమ్మా ఎల్లమ్మ తల్లి, నిన్ను కొలువని రోజంటూ లేదమ్మా. అమ్మా, మళ్ళీ నా వెన్నెల మన ఊరికి వస్తుందా అమ్మా? అమ్మా ఏంటమ్మా నువ్వు అట్లా ఏం మాట్లాడుకుంటుంటావు? ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నామ్మా నిన్ను. చెప్పమ్మా, ఎన్నెల ఈ సంవత్సరం అయినా మన ఊరికి వస్తుందా? అమ్మా ఎల్లమ్మ తల్లి, ఇదంతా కాదమ్మా. నిజంగా నా వెన్నెల మళ్ళీ ఊరికి వస్తుంది అనుకుంటే ఈ మందార పువ్వుని ఇప్పుడు నేను గొట్టిన కొబ్బరికాయలో పడేలా చేయి. అదే నా వెన్నెల మళ్ళీ రాదు అనుకుంటే ఆడుతూ పాడుతూ గీకుతూ ఉంటే గడ్డ మూడస్తుంటది. ఏం బాబా వింటాడానే? ఆడుతూ పాడుతూ గీకుతూ ఉంటే గడ్డం ఊడస్తుంటది. అదే నువ్వు గీకుతలేవు, రాకుతాను. అరే వెంకటేష్ రారా. సార్ చెప్పండి సార్, గడ్డం గీకమంటారా సార్? ఇక్కడ ఉన్నోనికి గడ్డం చేయడానికి సాధన అయితే లేదు, ఆ పోలీసులోని గీస్తాడట. ఈ ఏమరా నాటకాలా? నా గవ్వ మీద గడ్డం ఉందా? అలవాట్లు పురుగు పడైంది సార్. మరి ఎందుకు పిలిచింది సార్ నన్ను? బేరగడ ఎక్కడరా? ఎవరు సార్ ఆయన? ఏ దవ నాటకాలు? ఆ బైరగడ్ నీ దోస్తా నాకు తెలుసు కానీ ఎక్కడ ఇంత పొద్దుగా వాడు ఎక్కడ ఉంటారు సార్? నిద్రలో ఉంటాడు. బైరా, ఏ బైరా. అయ్యా అయ్యా ఏందయ్యా? నీ కొడుకు బైరా ఎక్కడమ్మా? రాత్రి అనగా కట్టెకొట్టబోయిండయ్యా, ఇంకా రాలేదయ్యా. నీ కొడుకు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళట్లేదు, అడవి జంతువులను వేటాడడానికి వెళ్తున్నాడు. సుజాత ఆగవే. ఈ పోలీసోడు మన ఊరికొచ్చి జానకమ్మతో మాట్లాడుతుందంటే భైరవ గురించే. ఉసే పదవే ఉత్తుకొస్తుంది. అయ్యా లేదయ్యా, నా కొడుకు అలాంటి పని చేయడయ్యా. ఆహా, ఇవాళ ఎలాగో నా చేతికి చిక్కగా తప్పదు, అప్పుడు చెప్తా.
కూడా నీకేమన్నా సిగ్గుచరం ఉందారా? సిగ్గుశరం పక్క పెట్టి కానీ నీకు ముందు గుడ్లున్నాయా? గుద్దింది పోలీస్ అయినా అయితే నువ్వు నన్ను తిడతావు. నిన్ను తిట్టకపోతే పోలీస్ అయినా తిడితే ఊరుకుంటారా? ఏం పోలీస్ అయినా ఊరుకుంటాను? ఏం మళ్ళీ మనకేముందిలే బాబాయ్. పో, నువ్వు నా అయ్య చుట్టామా తాత చుట్టామా? దెబ్బలు తాగినాయి, పైసలు ఇటే రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు ఈ ఊరోళ్ళు. ఏ బాబాయ్ బాగా పట్టుకున్నాడు. మళ్ళీ ఇది రాని రోజు ఎస్ఐ తోటి నేను తిరిగిన రోజు మళ్ళీ వాడు బైరగాడే కదా? బైరాగాడు కాదేమో సార్. బైరాగాడే సార్, బైరాగాడే. సరేలే అమ్మా, నాకు ప్రతిరోజు జరిగేదే కదా ఇది. అరే వెంకటేష్, ఆ బైరగాడు ఏం చేస్తాడు అక్కడ? ఏం చేస్తాడు సార్? ప్రతిరోజు ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోతాడు. ఏ నెల ఎప్పుడు వస్తుందా అని అడుగుతాడు. తల్లి ఏం సప్పుడు చేయదు, సప్పుడేగా పోతాడు. వినలేవలరా? అమ్మో, ఇప్పుడు ఈ పోలీసు నీకు ఈ నెల గురించి చెప్తే ఏమన్నా ఉన్నదా? అంటే గా రాత్రిపూట ఆకాశంలో వస్తుంది కదా సార్ వెన్నెల, గా వెన్నెల. భైరా, ఆ పోలీసు వాడు వచ్చిండు, నీతో ఏదో మాట్లాడాలట పదా. అవునా? సరే పదా, వస్తున్నా. సార్, బైరాగాన్ని తోలుకొచ్చినా. అరే బైరా, ఫారెస్ట్ ఆఫీస్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, నువ్వు అడిలో తిరగొద్దని ముందు జాగ్రత్తగా చెప్పిపోదామని వచ్చా. ప్రతి ఒక్కడు నాకు ముందు జాగ్రత్త చెప్పేటోడే. బైరా, మర్యాదగా మాట్లాడు. మరి లేకపోతే ఏంది? నా జాగకు నువ్వు నీ ఆఫీసు వాళ్ళు వచ్చి నా అడవికి పోవద్దనడం ఏంది? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చచ్చి మట్టిలో కలిసేది కూడా ఇక్కడే. నన్ను ఈ అడవిని ఎవడు విడదీలేడుతారో. ఏదో ఒక రోజు దొరుకుతావు బైరా, ఆ రోజు నువ్వు బయటికి ఎలా వస్తావో నేను చూస్తా. అరే వెంకటేష్, సారు పోలీసా లేకపోతే జాతకాలు చెప్పుంటారా? ఏ బైరా, మంచిగా మాట్లాడు, ఏదో ఒకరు దొరుకుతారు. సారు, నువ్వు ఈ పోలీస్ జాబ్ వదిలేసి జాతకాలు చెప్పుకోరాదు, మంచి ఫ్యూచర్ కనబడుతుంది. అరే బైరా, ఆ పోలీసు వాడికి కరెక్ట్ మొగడి నువ్వేరా. సరే గాని కుందేలు తెచ్చినా ఆడ షర్ట్ అనుకున్నాయి తేపో. రాత్రి అంతా ఇంటికి రాకుండా కుదేలే తెచ్చినావారా? అరే బైరా, ఇలా నూనెతో కాదు నెయ్యితో ఫ్రై చేస్తా. ఇవి మన కోసం కాదు, పెద్దయ్య కోసం రా. అరే బైరా, ఆశ పెట్టిపోతాను, ముడ్డిగడ్డలు అయితేరా. ఏందే సుజాత, గజిబిజి నడుస్తున్నా, ఒత్తుకొస్తుందా? అవునే. ఏంద్ర భైరవా, ఇలా వేటలా కుందేలు పడ్డట్టున్నాయిగా, మరి మాకు పోగుందా లేదా? లేదే మంగిలి, కుందేలు అంటే సర్పంచ్ కి మస్తుగా ఇష్టం. ఇయాటి వేట ఆయనకే చెందుద్ది. ఇయాలటి ఆటనా? గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆట అటే పోతుంది, మాకు తెలియదా ఏంది? అయినా ఆ సర్పంచ్ ని ఎందుకు జోక్తున్నావో మాకు తెలుసులే. ఆ వెన్నెలు వచ్చేది లేదు, నువ్వు చూసేది లేదు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పట్నం పోయింది, ఆమెకి ఇంకా గుర్తుంటావా ఏంది? నువ్వు అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నావురా. అరే ఓ బైరా,
మళ్ళీ ఏమైంది మంగ్లీ? చెప్పడం మర్చిపోయినా, గా పోలీసోడు మీ ఇంటికాడికి వచ్చిండు. నీ గురించి గుచ్చి గుచ్చి అడుగుతాండు. ఆ పోలీసోడు నా దగ్గరకు వచ్చిండని తెలియనట్టు ప్రవర్తిద్దాం. అవునా? అవును. ఆ వెంకటేష్ గారిని పట్టుకొని ఇటెప్పుడైనా రావచ్చు, జాగ్రత్త మరి. సరే గాని మీ అయ్య ఇప్పసారా కాస్తాడని ఊరంతా తెలుసు కదా, అయినా కూడా మీ ఇంటికి ఏ పోలీసు రాడు ఎందుకంటావు? వాళ్ళకు కూడా ఒక అర్ధ షేర్ పోస్తాండేమోలే. ఇప్పటికే ఆ సర్పంచి మా నాన్న వ్యాపారం మీద వాడు ఏడుస్తుండు. నువ్వు కూడా మోపోయినావా ఇంకా? అవునవును, మీ అయ్య చాలా గొప్ప వ్యాపారం చేస్తాడు గాని ఊరోళ్ళ జీవితాలన్నీ సంకనాకిచ్చే వ్యాపారం. అరే బైరా, నీకు ముందు జాగ్రత్త కోసం ఆ పోలీసోడు వస్తుండని చెప్పిన చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ముందు జాగ్రత్త బాగానే చెప్పినావు గాని ముందుకైతే పోయి జర జాగ్రత్త ఎత్తుకొని కూర్చోపో. పోదాం పదవే, ఆపుకోలేకపోతున్నా, తగ్గుకొస్తుంది. తండించుకో అయితే. పడిపోతుందేమోనే. చీ కబ్బుదానా. అయ్యి చాలా బాగున్నాయి అన్న కుందేళ్ళు. అరే బైరా, నీకెన్ని మాట చెప్పిన బిడ్డ, అడుగు వెళ్ళి వేటాడద్దాన్ని. అమ్మా, ఇది మన ఊరు, మన అడవి. పూర్తి అధికారం మనకే ఉంటది. ఎవడో వచ్చి చెప్తే ఆగేదేలే. నువ్వు ఇలా మొండి పట్టు పడితే కష్టం బిడ్డ. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఏమైనా చేయవచ్చు నిన్ను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బిడ్డ. నువ్వు కామ్మా, అన్నకేమైతుంది? అన్న ఈ తూరు అడవి పోయినప్పుడు కొండగొర కూడా గురి పెట్టన్న. ఒక గొర్రె నా కొడుకు. బైరా, వెన్నెల వచ్చిందిరా. వెన్నెల వచ్చింది నా కోసం ఈ వేళ, వెన్నెల తెచ్చింది నా గుండెలు సీకటి పొయ్యేలా, నన్నిలా మార్చింది మునిగానే ప్రేమ లోతుల్లా, తనిలా అయ్యిందే సగభాగం నాలో రానిలా. వేడుకున్నానే ప్రతిరోజు ఎల్లమ్మ తల్లినే, నిన్ను చూసేదాకా నాకు ప్రాణమే లేదే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. అమ్మాయి గారు, కారు వచ్చింది, రండి అమ్మాయి గారు. అమ్మాయి గారు తొందర రండి అమ్మాయి గారు, పెద్దయ్య గారు ఎదురు చూస్తుంటారు. సూర్య అంకుల్ వస్తున్నా. రే సూరిగా, రే బైరవా, నువ్వు నన్ను వదిలే. ఇవాళ సూర్యగారి సంగతి తాడు పేడు తేల్చుకుంటా. ఆ సూర్యగాని సంగతి తర్వాత చెప్దాం కానీ ముందు పెద్ద ఇంటికి ఎలా పోవాలనో ఆలోచించండి. అరే బైరా, పక్క సందు నుంచి దొడ్డిదారు ఉంది, అలా వెళ్ళా అనుకో 2 నిమిషాలు ఆడుంటాం రా. మరి ఇంకేంద్రా లేటు, పోయి ఇంటికి పోయి కుందేలు పట్టరా పో. అబ్బో బైరవా, మస్తుగా ఐడియా. అరే వెంకటి, పోయి కుందేలని చెప్పరా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ. పుత్తడి బొమ్మ పుట్టిన ఇంటికి వచ్చేది, ఇన్నిలకు కన్నా తండ్రి సిద్ధకు సేరి, పండగొచ్చినట్టుంది
అలిగిన వాకిళ్ళకి సంబరాలు దిక్కినట్టిని సక్కని శరణముకి నీ పాదాలు మోపంగా పురిసిని ఆ ఎల్లమ్మ దీవించిని. బాగున్నారా నాన్న? బాగున్న తల్లి, ఎంత పెద్దదాని అయిపోయావురా. నాన్న, నా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నది కదా, ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదా? పాప జాతకములో తండ్రితో గండముంది, మీ నీడ పడిన పాపకి ఆటంకాలే. ఇప్పుడు ఏం చేయమంటారా గారు? పాపకి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు మీ ఊరికి దూరంగా ఉంచండి. అమ్మ ప్రేమ ఎలాగో లేదు, తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీరుండి కూడా నన్ను దూరంగా పెట్టారు. సర్లే నాన్న, నేను ఎవరికి నచ్చను. అలా అనకు తల్లి, నువ్వు నా ప్రాణం నానా. అమ్మ ప్రేమ చూడని జన్మ రాతనిట్లా రాసేను బ్రహ్మ ఎన్నో ఏళ్ళ దూరంగా పెరిగావే ఎన్నెలమ్మా. ఏడోకు నానా, వచ్చావుగా నా దగ్గరికి. చిన్నప్పుడు కూడా ఇలాగే ఏడ్చేదాన్ని చీడుముక్కు పెట్టుకొని. ఓ నానా. అరే పైరా, కాళ్ళు గుంజుతున్నాయిరా, ఎంతసేపు నిలబడతావు? ఏమన్నా పోయి మాట్లాడుపో. పెద్దయ్య నమస్తే. పెద్దయ్య ఏంది బైరా ఇలా వచ్చావు? పెద్దయ్య మీకోసం కుందేళ్ళం పట్టుకొచ్చిన పెద్దయ్య. అయ్యి రాబిట్స్ నాకు చాలా ఇష్టం నాన్న. మన కోసమేనా? మీకోసమే అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇవి పులుసు కంటే ఫ్రై చాలా మస్తుగా ఉంటాయి. పులుసు ఏంటి, ఫ్రై ఏంటి? పిచ్చా నీకు? అవును పిచ్చా మీకు. ఏం మాట్లాడుతున్నావు? అరే సూరి, తొందర నడువురా, దొరికిపెట్టట్టున్నావు. పెద్ద ప్లేట్ మార్చిండు. ఇదిగో వీటిని తీసుకెళ్లి చక్కగా వదిలేసేయండి, లేదంటే చూసుకో. వెన్నెలమ్మ 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 నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరి పోసావే. మంగిలి, ఓ మంగిలి. ఎవరు? బైరా నువ్వా? అవునరా చక్రపాణి, మంగిలి లేదా ఇంట్లో? ఉన్నదిరా. చెల్లె, ఓ చెల్లె, నీకోసం నీ దోస్తు బైరాగాడు వచ్చిండు. వస్తున్నా కదన్నా, బర్రె తీరున్నావు, ఎప్పుడు బర్రెలేక వదులుతావు. మాటలు మంచిగా రాని చెల్లె, ఏదో మా అయ్య పుట్టిన కాబట్టి ఊకుంటున్నా. నువ్వేదో పెద్ద పీకుడు మంతులాగా మాట్లాడకు. నువ్వు కూడా మా అయ్య పుట్టినావు కాబట్టి ఇప్పుడు నేను నిన్నేం అంటలేను. అరే చక్రపాణి, పోనీ తీరా. ఏ మంగిలి, తొందరరా. బైరాగాడు చెప్పిండు కాబట్టి ఇప్పుడు ఊరుకుంటున్నా, లేకపోతేనా. ఎవరా బైరా? నమస్తే వీరయ్య బాబాయ్. ఇలా మళ్ళీ వేడబోతారా? వేటకు పోడు మానేసిన బాబాయ్. అవునా? మరి గింతలేడుగా చెప్తావేంద్రా? నా వ్యాపారంలో చేయరాదు, దున్నేద్దాం. మంది కొంపలు ముంచి జనాలను మందుకు అలవాటు చేస్తే నీతోని నేను చేయగలపడమేంది బాబాయ్? చెయ్యి కాదు కదా, నా ఉమ్ము కూడా నీతోని పొత్తు కలవాలని అనుకోదు. బైరా, మాటలు మంచిగా రాని. అన్నా గమ్మునుండు. బైరా, నాన్నతో అలాగేనా మాట్లాడేది? మరేంది మంగిలి, మీ అయ్య వ్యాపారంలో నేను చేయాలన్నట. నీకు ఇష్టం లేకపోతే లేదు బాబాయ్ అని కూడా చెప్పొచ్చు. నానా, వీడికేం తెలీదు, నువ్వేం మనసులో పెట్టుకోకు. బైరా, వెళ్దాం పదా. ఏంది నాయన, వాడిని ఒక్క మాట అనకుండా వదిలేసావు? తొందరపాటు వద్దు బిడ్డ. వాడు సర్పంచ్ గాడు మన వ్యాపారాన్ని ఊళ్ళో లేకుండా చేద్దామని చూస్తాడు. వాడినే లేకుండా చేద్దామంటే ఊరోళ్ళు మన మీద అనుమానం పట్టట్టు. అయితే ఆ సర్పంచ్ గాడు ఈ భైరవ్ గారిని గుడ్డిగా నమ్ముతాడు. దీనే మన గుప్పిట్లో పెట్టుకున్నాం అనుకో, సర్పంచ్ గారిని కథం చేయొచ్చు. మన వ్యాపారానికి ఎదురే లేదు. అయినా సర్పంచ్ని ఈ బైరాగాడు చంపుతాడా? అది కాని పని నాయన. ఓపికతోటి ఎదురు చూస్తే సమయం తప్పకుండా వస్తుంది బిడ్డ. సరే నాయనా. ఒసే మంగిలి, అరే వెంకటేషు, మీ ఇద్దరు నాకు ఒక సహాయం చేయాలరా. నువ్వు మరి ఇంతలా అడగాలరా? చెప్పురా. వెన్నెలని ఎలాగైనా మీరు బయటికి తీసుకొని రావాలరా. ఏంది, వెన్నెలని బయటకు తీసుకురావాలా? వెన్నెల ఏమన్నా మన పక్కింటి సామడి గాని కూతురు అనుకుంటున్నావా? వాడు సప్పుడు వేయకుండా తాగినాక సప్పుడు కాకుండా తీసుకురావడానికి
వెన్నెల సర్పంచ్ గారు కూతుర్రా, సప్పుడు ఇవ్వకుండా చంపేస్తారు. అదంతా కాదు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెన్నెల బయటికి రావాలంటే మనం ఎవరో వెన్నెలకి గుర్తొస్తే చాలు. అరే బైరా, వెన్నెల ఈ ఊరు 15 సంవత్సరాలు అవుతుందిరా, మళ్ళా మనల్ని గుర్తుపట్టాలంటే 15 రోజులైనా పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా వెంకటేష్? అరే ఓ పని చేద్దామా? ఏం రా? 15 రోజుల తర్వాత పోయి గుర్తు చేద్దామా? అరే గుండు నా కొడుక, నువ్వు ఇంకోసారి ఇలాంటి ఫాల్తూ ఐడియాలు కనుక నాకు ఇచ్చినావే అనుకో, నువ్వు రోజు కత్తెర నెత్తి మీద పెడతావు కదా, అదే కత్తెర తీసి నీ కిందికెళ్ళి పెట్టాల్సి వస్తుంది. వద్దులేరా బైరా, అసలు ఒకటే కత్తెర ఉన్నది, నువ్వే చెప్తే అదే చేస్తాం. అట్లరా దారికి గుండు నా కొడుక. మంగిలి, నువ్వేం చెప్తావో నాకు తెలియదు, పెద్ద ఇంటికి బోర్రి, అక్కడ సిచ్యువేషన్ బట్టి వెన్నెలని బయటికి తీసుకురాలి అంతే. అది కాదు బైరా. నాకేం చెప్పదని చెప్పినా కదా, వెళ్ళండి తీసుకురా పోండి, వెళ్ళండి తీసుకురా పోండి అని చెప్పినా నేను. నాకు ఆగమాగం చేయకండి నన్ను. అరే వెళ్ళండి అని చెప్పినా కదా. ఎవరిని అక్కో అప్పుడే గంత దూరం పోయి లైలు. సరేలే ఏదైతేనేమి, ఎన్నెలా తీసుకొని వస్తే అదే 10,000. అమ్మ ఎల్లమ్మ తల్లి, నువ్వే ఎలాగైనా నా వెన్నెలను నా దగ్గరికి వచ్చేలా చేయాలమ్మా. ఎల్లమ్మ తల్లు అరే వెంకటేష్, వెన్నెల బయటనే ఉన్నదిరా. అరే వెంకటేషు, వెన్నెల బయటనే ఉన్నది, నువ్వు ముందుకెళ్ళవు, నేను వెనకాల వచ్చి ఇద్దరం వెన్నెలతో మాట్లాడదాం. అదేంది, దేంట్లోనే మీ ఆడోళ్ళే ముందు అంటారు కదా, దీంతో నువ్వే ఉండు. తిరిగి నోట్ల సాడు అయ్యా. ఎవరి పుట్టింది చున్న రొట్టెలు బాగా తింటేదేమో, తిప్ప బాగా తాకింది, ఇప్పుడు వచ్చిందేమో. ఓయ్ వెన్నెల, బాగున్నావా? నేనెవరో గుర్తుపట్టావా? గుర్తుపట్టాను, నేను కుందేళ్ళు పట్టుకొచ్చిన పిల్లోడితో వచ్చావు కదా. ఈమెకి ఎలా అర్థమైందా? అది కాదు వెన్నెల, 15 సంవత్సరాల క్రితం మనం దోస్తులం కలిసి ఆడుకున్నాం. నేను పొట్టి చేతుల మంగ్లీని, గుర్తొచ్చానా? పొట్టి చేతుల మంగలి గుర్తుపట్టినవా? మనం చిన్నప్పుడు చెరువులో రౌతులు వేసుకుంటూ ఆటాడుకునేటోళ్ళం. రాయి ఇలా వేస్తే 3 సార్లు పల్టీ వేసేది. అమ్మయ్యా, అవును వెన్నెలా, కానీ నీ రాయి ఒకటేసరికి ములిగేది. అప్పుడు నాకు పొట్టి చేతులు కదా, ఇప్పుడు పెద్ద పొడుగున్నట్టు. వెన్నెలా నువ్వేం మారలేదు తెలుసా చిన్నప్పటి నుంచి. ఓ వెంకటేషు, వెన్నెల మనల్ని గుర్తుపట్టింది, రారా. గుర్తుపట్టిందా? అమ్మయ్యా, ఎవరి బైరాగాడితో పెద్ద గోసాపింది. ఎవరమ్మా వచ్చింది? పెద్ద బయటకు వచ్చింది. నేనే పెద్దయ్యా, వెన్నెలని కలిసిపోదామని వచ్చినా. కలిసినావు కదా, వెళ్ళు. నాన్న, నేను మంగళతో వెళ్ళి ఊరంతా చూసొస్తాను నాన్న. వద్దమ్మా, కాసేపటికి మనమే కారులో ఊరంతా చుట్టేసేద్దాంలే. ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు నా సంతోషాన్ని కట్టేస్తావు? నా ఫ్రెండ్తో నీ ఊరిని చూసొస్తే ఏమవుతుంది చెప్పు? నేను ఇంట్లోనే ఉంటాలే, ఎక్కడికి వెళ్ళను. ఏ మంగళి, నువ్వు వెళ్ళిపో. అది కాదమ్మా, నేను చెప్పేది విను. విన్నా కాబట్టి ఇష్టం లేకపోయినా 15 ఇయర్స్ మిమ్మల్ని చూడకుండా ఉన్నా, మన ఊరికి రాకుండా ఉన్నా. మంగళి, పెద్దయ్య, వెన్నెలని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురా. అయ్యి మా నాన్న బంగారం. త్వరగా వచ్చే నాన్న. సరే నాన్న. నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. పుష్ప సినిమాలా పుష్పరాజ్ మాదిరి ఎంత ముద్దుగున్నావురా బైరా. అవునన్నా, శ్రీవల్లి మాదిరే వెన్నెలకి కూడా ముద్దుగుంటుందా అన్న? అరే ఓ టిల్లు కొడుక, గమనంరా, ఊరోళ్ళని తిన్నారనుకో రచ్చ రచ్చ అవుతుంది. నేనేమన్నా మైకి పెట్టుకొని ఊరంతా చెప్తానా? నీకే చెప్తానా కదా. నీకెవర్రా ఈ విషయం చెప్పింది? ఆ గుండు వెంకటేష్ గాడేనా? కాదన్నా, నువ్వు వెంకటేష్ అన్నకు మంగళి అక్కడ చెప్తుంటే మేము విన్నాం. అమ్మ నీ దొంగ నా కొడుకలారా. అరే వింటే విన్నారు కానీ జర బడికి పోయినాక మీ దోస్తులతోనే అనకుర్రా. అయినా నేనెందుకంట, అయినా నేను అనుకుంటా ఉండడానికి నువ్వు 20 రూపాయలు ఇస్తావు కదా, ఏమంటే కలవనా? అమ్మ టిల్లు నా కొడుక, ఈ లత్కూర్ కథలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినవురా? లత్కూర్ కథలా? నువ్వు వద్దు, నీ 20 రూపాయలు వద్దు, 10 వెళ్ళే, మనం స్కూల్ పోయి వెండలక గురించి మాట్లాడుకుందాం. అరే టిల్లు, 20 కాదురా, 30 తీసుకో. అట్లా రా దారికి. థ్యాంక్ యూ అన్నా.
వెన్నెలక్క గురించి ఇంకా నువ్వు నాతో మాట్లాడకన్నా పాపం బైరా అన్న పైసలు ఇచ్చాడుగా. అరే టిల్నా కొడుక, చెల్లిని చూసి నేర్చుకోరా. ఈ అన్న మనసుని ఎంత మంచిగా అర్థం చేసుకున్నదో. ఇక ఈ ముచ్చట్లు నేను డైరెక్ట్ సర్పంచ్ అంకుల్తోనే మాట్లాడుకుంటా. ఓసే చెల్లె, నువ్వు ఆ పని మాత్రం చేయక, జర పుణ్యం ఉంటుంది. నాకు కూడా 30 రూపాయలు ఇవి మరి. నా పనానికే తయారాలు కానీ ఇద్దరు తీసుకోవాలి, లాగించండి బడికి. అరే నానా, ఇలా అమావాస నానా 3 బాట్ల కాడ తిప్పేస్తారు. చెల్లి నున్ను తమ్ముడిని బడి దగ్గర తోలిరాపో. అబ్బా అవునా అమ్మ. అరే ఇప్పుడు వెన్నెలని తీసుకురమ్మని మంగిలి నన్ను గుండుగాని పంపిన. ఇప్పుడు వెన్నెల కనుక ఇక్కడికి వచ్చింది అనుకో, అనవసరంగా వెన్నెలని ఇప్పుడు నేను మిస్ అవుతా. ఇప్పుడు ఎట్లా? హే బైరా, ఏమాలోచిస్తాను? బడి దగ్గర తోలిరాపో పిల్లల్ని. ఓ అమ్మ, వీళ్ళేమన్నా గుడ్డోలా? అరే టిల్నా కొడుక, చెల్లెని మంచిగా పట్టుకొని బడికి పట్టుకోపోరా. అసలే నడిమిట్లా తిప్పేసిల్లట, సరేనా? పెద్ద పీకుడు పని ఏదో ఉన్నట్టు. సరే అన్న, నువ్వు బైరాగాన్ తమ్మునివిరా, ఎల్లు ఎల్లు. చెప్పిన మాట అసలే అయినారు నా కొడుకులు. ఆగండి. మంగళి, ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తావంటే చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి, సరేనా? అబ్బా స్కూల్ అంటుంది. ఆ బైరగాడేమో సెలూన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. లేట్ అయితే వాడు నా పానం తీస్తాడు. అంటే వెన్నెల, ఫస్ట్ వెంకటేష్ గారి సెలూన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి స్కూల్ చాలా దగ్గర. వెన్నెల దూరమైన మనసే, ముందు స్కూల్కి వెళ్దాం నాడు. అరే వెంకటేషు, ఈ వెన్నెల అసలు ఏం మారలేదురా. జగం ఉండిది. ఏదైనా మాట అన్నదంటే జలగబట్టినట్టే పడుతుంది. నువ్వే ఏదో ఒకలాగా బైరగాన్ని బయటికి తోలుకరాపోరా. సరే మంగిలి. రా మంగళి, ఏంటి తాబేలు నడుచుకుంటూ నడుస్తున్నావు? త్వరగా రా. వస్తున్నా వెన్నెల. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చా మన ఊరి బడికి, ఎంత బాగుందో కదా. నువ్వు కొత్తగా చూస్తున్నావు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నావు వెన్నెల. నేను రోజు చూసేది ఇదేలే. ఎందుకు బల్లో ఆయమ్మ పని చేస్తున్నా? సారీ జోక్ చేసాలే, మరీ మూతలా పెట్టకు. నిజమైన పని అనుకుని బండి నుంచి వెళ్ళగొడతారు. వెన్నెల వచ్చింది నా కోసం ఈ వేళ, వెన్నెలే తెచ్చింది నా గుండెల సీకటి పొయ్యేలా, నన్నిలా మార్చింది మునిగానే ప్రేమలో తుల్లా, తనిలా అయ్యిందే సగభాగం నాలో రానిలా. అరే బైరా, ఇచ్చిన కాడికి రాలు కానీ పోయి మాట్లాడిపోరా వెన్నెలతోని. నౌ దెక్కో మై హీరోయిజం. హాయ్ వెన్నెల. హే నువ్వా? ఆ ర్యాబిట్స్ని వదిలేసావా? అవును వెన్నెల, వదిలేసా. నువ్వు చెప్పావు కదా. మంచిగా కూర వండుకొని తినేటోడిని అనవసరంగా వదిలేసిండి బైరాగాడు. అలా రా దారికి, ఆ మాత్రం భయం ఉంటే చాలు. 15 సంవత్సరాల క్రితం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు చూసావా? అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా భయం వెన్నెల. నేను నిన్ను వదిలేయడం ఏంటి? వైరవా, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. ఎల్లమ్మ తల్లో అమ్మా ఎల్లమ్మ తల్లి, నా ఎన్నెల వచ్చింది కదా అని చెప్పి నిన్ను మర్చిపోయినా అని అనుకున్నావు కదూ? నువ్వు మా అమ్మవే ఎల్లమ్మ. నిన్ను మర్చిపోవాలంటే నా ప్రాణం పోవాలే. ఏంది? నా ప్రాణం పోవాలే. ఇదిగో చూడు,
నీ కొడుకు ప్రేమతోని నీకు అభిషేకం చేద్దామని ఇవన్నీ తెచ్చిండు. ప్రేమతోనే నా అభిషేకాన్ని స్వీకరించు ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లో నువ్వు పుట్టాల కూసుంటే ఎల్లమ్మ నా గుండెల్లో కూసుంది ఎన్నెలమ్మ. బైరా మంగిలి, అరే వెంకటేషు, ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నారు? 2 సంవత్సరాల క్రితం పెద్దయ్య మన ఊర్లోంచి ఒకరు నిలగొట్టాడు కదా. సులోచన అది మళ్ళీ మన ఊర్లోకి వచ్చిందిరా. 2 సంవత్సరాల నుంచి ఏ కంటికి కనిపించకుండా ఊరు పొలిమేర అవతలు ఉన్న సులోచన మళ్ళీ మన ఊరికి రావడం ఏంటి? ఎక్కడుంది తను ఇప్పుడు? నల్ల చెరువు దగ్గర చూసాం. సరే వెళ్దాం నాడు. ఓ అమ్మా, ఎవరు నువ్వు? చెరువు దగ్గర ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఓ అమ్మా, ఎవరు నువ్వు? పిలుస్తుంటే వినపడట్లేదా? పెద్దయ్య ఆగండి. పెద్దయ్య, 2 సంవత్సరాల క్రితం శుద్రమంత్రాలు చేసి మన ఊర్లో 10 మందిని పొట్టన పెట్టుకున్నది గుర్తుందా? అవును, ఊరు నుంచి వెలివేశాం కదా, గుర్తుంది. సులోచన, నిన్న ఈ ఊరు నుంచి వెలివేశాక మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనేం కావాలని రాలేదు పెద్దయ్యా, ఈ ఊరికి నా బాధని చెప్పుకొని పోదామని వచ్చిన. పెద్దయ్య, దీన్ని నమ్మకండి పెద్దయ్య. నీ బాధ వినడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు, కానీ ఈ ఊర్లో నుంచి వెళ్ళిపో. బైరా, నువ్వు ఉండు. సులోచన, ఏంటి నీ బాధ? నా బిడ్డంటే నాకు ప్రాణమయ్యా, చిన్న పిల్లయ్యా చచ్చిపోయిందయ్యా. అయ్యో, ఎలా చనిపోయింది? 2 సంవత్సరాల క్రితం నన్ను ఈ ఊరు నుంచి వెలివేసిన తర్వాత ఎన్నో బాధలు పడ్డా. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఆకలి బాధతో చచ్చిపోయిందయ్యా. నా కూతురు దీనంతటికి కారణం. ఈ ఊరు మీరు చచ్చిపోయింది నా కూతురు. అదే 2 సంవత్సరాల క్రితం 10 మందిని నీ శుద్ర మంత్రాలను ఉపయోగించి చంపేశావు. ఆ కుటుంబాలకు ఎంత బాధ కలిగి ఉంటుంది. ఇప్పుడు నీ కూతురు చనిపోయిందని ఇంత బాధపడుతున్నావు కదా, ఆ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి. కాలం ప్రతి దానికి సమాధానం చెప్తుంది. దానికి నిదర్శనమే ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ. నేను పడ్డ బాధ కంటే 10 రెట్లు ఎక్కువగా పడేటట్టు చేస్తా. ఈ ఊరిని సర్వనాశనం చేస్తా. పెద్దయ్యా, నువ్వు అనండయ్యా, దీన్ని ఈ ఊర్లో నుంచి తరిమి తరిమి కొడతా. నువ్వేందిరా నన్ను తరిమి కొట్టేది? నా కూతురికి చావుకి కారణమైన ఈ ఊర్లో నేనే ఉండను. మీరు చేసిన ఈ పాపం ఊరికే పోదు. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఈ తాళపత్రంలో ఉన్న దాని ప్రకారం ఆ కాళీమాతకి నా రక్తం పంచుకొని పుట్టిన నిన్ను బలి ఇస్తే ఎవరూ ఎదిరించలేని శక్తులని ఇస్తాదట ఆ కాళీమాత. ఆ శక్తులతో చిన్నెల్లాపురాన్ని శ్మశానం చేస్తా, సర్వనాశనం చేస్తా.
అరే భైరవా, ఆ పిచ్చిది ఏదేదో వాగుతుంది కానీ నువ్వు ఇలా వేటకు పోలేదా? వేటకు పోవడం మానేసిన కదా పెద్దయ్య. అదేంది భైరా, ముక్కలేంది బుక్కది కదని తెలుసు కదరా, ఎందుకు మానేసినావు? అంటే అది పెద్దయ్య మానేలే పెద్దయ్య, మానిపించింది. మానిపించిందా? ఎవరో? అరే గుండు నా కొడుకు, నువ్వు సైలెంట్గా ఉండరా. అదేం లేదు పెద్దయ్య, మీరు వెళ్ళండి, మీకు ఆలస్యం అవుతుంది. సూరి పెద్దయ్యని తీసుకెళ్ళి. పెద్దయ్య పోదాం. భైరవా, త్వరలోనే పప్పన్నం పెట్టినట్టున్నావుగా. అదేం లేదు పెద్దయ్య, మీరు వెళ్ళండి పెద్దయ్య. అయినా అమ్మాయి పెద్దయ్య కూతురని తెలిస్తే పప్పన్నం పెట్టించారా? అంటే పెద్దయ్యకు మాంసం అంటే ఇష్టం కదరా, అడవి కూర పెట్టిస్తాడంటానా? అరే గుండు నా కొడక, ఆగురా. అరే బైరా, మేము కూడా వస్తున్నాం, ఆగురా. ఇగో ప్రతాప్, ఆ సర్పంచ్ని ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నా బిజినెస్కి మాత్రం అడ్డం రాకుండా చేయాలి. నో టెన్షన్. మీ పోలీసులతో నాకు టెన్షన్ లేదా సారు? ఆ సర్పంచ్ గంతలు ఉన్నది నాకు. ఊళ్ళే సరుకు దిగడే వాల్చావు, మారులేసి నొక్కుతాడు. వీరయ్య, సర్పంచ్కి ఎదురెళ్తే మనకే లాస్. సర్పంచ్ని హ్యాండిల్ చేయాలంటే ఇంకో మార్గం వెతకాలి. అది కూడా అనుకున్నా సారు, కానీ ఆ భైరవ గారు సర్పంచ్ గారికి చాలా దగ్గర. వీడు అడవి నుంచి ఏ షికారు తెచ్చినా కూడా వాడు ఆవురు మంది తింటాడు. మొన్న కూడా గా భైరవానికి వార్నింగ్ ఇచ్చిన, అడవికి వెళ్ళి వేటాడొద్దని. నీ దుంపదే కదనే ఆ సారు, ఉన్నొక్క ప్లాన్ మట్ట కలిపినావు కదా. నేనేం చేసిన? ఆ భైరవ గారు కోళ్ళను కుందేళ్లను సర్పంచ్ కోసం పట్టుకపోతాడు. వాటి గాంక ఏదోలా కోళ్ళకు విషం ఇచ్చినావు అనుకో, ఆ సర్పంచ్ గారు కథం. నీ ఇంట్రాగేషన్లో వీడు భైరవ గారు కథం అనుకున్నా, నాశనం చేసినావు కదనే స్వామి. ఓ వీరయ్య, చెప్తే వినటోడైతే వాడు భైరవ ఇంటికైతే చెప్పు. వేటాడడం అనేది వానికి ఒక వ్యసనం లాంటిది. వాడు వేటాడడం అస్సలు మానడు. అంతే అంటావా? ఈ మధ్య ఆ భైరవ గారు ఒక అమ్మాయితో తిరుగుతాడు. ఆ సంగతి ఏంటో తెలుసుకో. నా బిడ్డ మంగిల్ని అర్థం అనుకున్నా కానీ ఎందుకైనా డౌట్ వస్తుంది అని చూస్తున్నా. అవునా? అదేంటో నేను తెలుసుకుంటా. నేను వెళ్ళొస్తా మరి. వెళ్ళిరా. అతిథింటికి వస్తే ఒట్టి చేతుల్లో పంపకూడదని తెలియదా వీరయ్య నీకు? అగరు దీనికేం తక్కువ లేదు కానీ. అరే చక్రపాణి, నాయన మన అతిథికి సీమంతం చేసి పంపురా. సరే నాయన. ఉంటా వీరయ్య. ఉండు కానీ నన్ను కూడా వ్యాపారంలో జర ఉండేదాడు చెయ్యి. ఉంటావులే వీరయ్య. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ, నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. భైరవ చూసావా, నేను రాయి వేస్తే 3 పల్టీలు కొట్టింది. నాకు ఎంత టాలెంట్ ఉందో. చూసావెన్నెలా, నీ టాలెంట్ చూస్తుంటే ఈసారి మన ఊరికి ఒలింపిక్ మెడల్ తెచ్చేలా ఉన్నావు. నీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది భైరవ. ఏందిరా భైరవా, ఏ మెడలు? ఒలింపిక్ మెడల్. వెన్నెలా, ఒక్కసారి అష్టాచమ్మ తొక్కుడు బిల్ల ఆడి చూడవే. నువ్వు మంచిగా ఆడినావు అనుకో, మన ఊరికి ఆ మెడల్స్ కూడా తీసుకోదు. ఈ ఒక్కసారికి ఒక్క మెడల్ చాలేవే పొట్టి చేతుల మంగలి. మళ్ళీ అన్ని నేనే గెలిస్తే నాకు దిష్టి తాకుతుంది. ఒరే వెంకటేశ్, చెల్లి సుజాత, వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఇంకొక నిమిషం విన్నామంటే మనం చెరువులో దూకి సావాలి. పదండి. పోండి ఇవాళ ఎల్లమ్మ తల్లి దగ్గర కొట్టిన కొబ్బరికాయ నేను ఎన్నెలే తింటాంలే. అది ఎట్లున్నారు చూడు, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొరుక్కొని తిన్నట్టు. సగం కొబ్బరికాయ మేము ముగ్గురం పంచుకుంటాం.
వెన్నెలమ్మ 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 నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే వెన్నెలమ్మ 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 నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. గత 2 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ తల్లి మన ఊర్లో వెలిసినప్పటి నుంచి కొబ్బరికాయ కొడుతున్నా నేను. ఎప్పుడూ ఇలా కొబ్బరికాయ చెడిపోలేదు. కొత్తగా ఏంటిది? అరే భైరవ, ఈరోజు అమావాస్య కదా, అందుకేనేమో అమ్మ దగ్గర పెట్టిన కొబ్బరికాయ పాడైపోయాయి. అమావాస్యనా? ఈ 2 సంవత్సరాలలో ఎన్ని అమావాస్యలను రాలేదురా. అయినా సమస్య అమావాస్యతో కాదు, ఇంకేదో జరుగుతుందిరా ఊర్లో. నువ్వు అనవసరంగా మమ్మల్ని భయపడిస్తున్నావు భైరవ. కొబ్బరికాయ అన్నాక పాడైపోదా ఏంటి? నీకు ఇచ్చిన షాప్ కూడా మంచిది ఇవ్వలేదేమో. కొబ్బరికాయ పాడైపోవడం వేరు, ఎల్లమ్మ తల్లి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ నల్లగవడం వేరు. వెన్నెల అరే వెంకటేషు, ఎల్లమ్మ తల్లి దగ్గర ఉన్న ఈ పసుపు కుంకుమ ఈ కొబ్బరికాయని తీసి చెరువులో కలిపేరా. మీరు కూడా ఇక్కడ జరిగిందంతా ఎక్కడ మాట్లాడకండి, సరేనా? సరే భైరవ. మనం వెళ్దాం పదండి. కల్పన, స్కూల్ కి వెళ్తున్నావా? అవును, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయినావా? నిన్ని ఫ్రెండ్ని మౌనికాని. అరే అవును, చాలా డేస్ అవుతుంది చూసి. మర్చిపోయా. ఇప్పుడు ఎక్కడుంటున్నావు నువ్వు? ఆత్మై గాలిలో తిరుగుతున్నా. ఏ నైస్ జోక్. జోక్ కాదు, నిజమే. నా దగ్గరికి వచ్చి చూడు. నచ్చి ముట్టుకో. అరే వెంకటేషు, ఈ బైరాగాడు వెన్నెలని దింపొస్తా అని చెప్పి అటే పోయిందేంద్రా? అవునే మంగళి, దారి పుట్ట పోతుంటే ఏమన్నా అయిందా ఏంది? ఎప్పుడు అపశకున మాట్లాడినారా బట్ట. నాకెందుకు కడుపులో మళ్ళీ గుడుగుడు అంటుంది. అందరూ బ్రతకడానికి తింటారే, కానీ నువ్వు మాత్రం గేరుగా నానికే తింటావు. నాకున్న కడుపులో గుడగుడకి చిన్నది వదిలినాను అనుకో, 3 రోజుల వరకు ముక్కుల నుంచి వాసన పోదు. గుండు నా కొడక. అమ్మో, ఆ సుగంధ వాసన పిలిచి మేము బతకలేం కానీ నీకు దండం పెడతా, అక్కడ పాయకన్నది పో. పాయకన్లో కూర్చున్నట్టే అనిపించదు, కానీ ఒత్తు వస్తుంది. పోయొద్దునా? నువ్వేం పట్నంలా కొలు చేస్తాను వతలే, పాయకన్న కోతున్నావు. లంగలు నేర్కుంటావు ఉప్పు పూరి. గబ్బు లేపిందిరా, పొగ్గొట్టాల నుంచి పొగలేదురా. పోరే పోవే. డోంట్ మైండ్, క్లోజ్ యువర్ నోస్. ఏందిరా అట్లా చూస్తున్నావు? పువ్వుకి అందం, పువ్వు చుట్టుండే ముళ్ళులు. నేను కూడా ఒక ముళ్ళై నీకు తోడుగా ఉండాలని ఉంది మంగళి. ఆ ముళ్ళు నిరిచి నోట్లో వేసుకొని మెత్తగా నవ్వులి ఉంచుతా. ఇంకోసారి ఇట్లాంటి బేకారు ముచ్చట్లు నా దగ్గర మాట్లాడనుకో. మంగళి అక్క, నీళ్ళు అయిపోయినాయి. ఏం చేయమంటాను? అరే వెంకటేష్, పోయి కడుగుపారా. పోయి అవసరం నీళ్ళు ముంచుకొని దాని మొక్క మీద గట్టిపా. కడుక్కునేది ముడ్డ అయితే ముఖం మీద ఎందుకు తీ? అయితే ముడ్డే కడుగుపోరా దొంగ కొడక. వస్తే తొందరగా తేవే, ఎండిపోతుంది. అరే లంగా లూజ్ అయినట్టుందే.
కల్పన ఏంది ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది? కల్పన, కల్పన నిన్నే ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య నేను ఈరోజు స్కూల్కి పోనన్నయ్య. పొద్దున ఎందుకే కల్పన సల్ల చెమటలు పుట్టిస్తావు? నేనేం చేసినా స్కూల్కి పోనా ఏడ్చినా తప్పేనా? నువ్వు ఏడవడం తప్పు కాదే, డబరొట్టె ముఖం దానా. అలా ఈరబోసుకొని మొత్తం దయ్యం పట్టినట్టు మూలుగుడు తప్పు. మళ్ళీ ఎందుకు ఎడతానవే? నన్ను డబరొట్టె ముఖం దానా అన్నావు. ఇప్పుడు నేను 2 రోజులు పోను స్కూల్కి. ఈ అతి తెలివికి ఏం తక్కువ లేదు కానీ పోయి చెప్పులు వేసుకొని రాపో. మీ వదిన దగ్గరికి పోయేద్దాం. అయ్యి వెన్నెల వదిన దగ్గరకా? మరి ఇంకెంత మంది వదినలు ఉన్నారే నీకు? ఏమో నాకేం తెలుసు. ఏందే కల్పన, వచ్చినప్పటి నుంచి చూస్తానా గట్ల చూస్తానావు? ఇంత యావరేజ్ అన్నకి ఇంత క్యూట్ వదిన ఎలా పడిందని ఆలోచిస్తున్నా. అబ్బా నాకు కూడా సేమ్ డౌట్ కల్పన. వీడేదో ఒక మాయమాటలు చెప్పి నన్ను బుట్టులోకి పడేసినాడు అనిపిస్తుంది. ఇది బాగుందే. అయినా నాకేం తక్కువ, మన ఊర్లో వద్దన్నా కూడా బొచ్చడు మంది పడేటోళ్ళు ఉన్నారు నాకు. ఎవరో? ఈశా మనోహర్ ప్రియ, సుష్మా భూపతి, జాను, కావేరి, సుష్మిత, సుప్రజ, సృజన, సుమిత రాణి, కాత్యాయని, పావని, స్వాతి, శ్వేత, మోనాలిసా, మానస, రజిత. ఇప్పటిదాకా చెప్పిన పేర్లు అందరూ నాకు సిస్టర్స్ అవుతారు. ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి నాకు అక్కతోని చెల్లెతోని సమానం. మంచి అయిందా? నువ్వు నా చెల్లివి కాదే, నా పానానికి దాపురమైన నల్లివి. ఏం రా బైరా, నాకు తెలియకుండా వెన్నెలని పార్క్ తీసుకొచ్చినావులే. రొమాంటిక్ ఫీలింగ్ లే. రొమాంటిక్ ఫీలా? వస్తుంటాయి ఫీలింగ్స్ అనుకుంటావా? అరే ఏమైందిరా బైరా? వస్తే నువ్వు ఉండవే పొట్టి చేతుల మంగిలి. అరే నువ్వు ఇండియన్ ప్లేస్ చెప్పరా. ప్లేస్ ఇండియా ఇస్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి నేను రోజు ఆ ఎల్లమ్మ తల్లిని ఏడుకుంటే నా కోసం దిగి వచ్చిన ఎన్నెలమ్మవి, నా గారాల పట్టివి. వెన్నెల వచ్చింది నా కోసం ఈ వేళ, వెన్నెలే తెచ్చింది నా గుండెలు సీకటి పొయ్యేలా, నన్నిలా మార్చింది మునిగానే ప్రేమలో తుల్లా. కల్పన కల్పన కల్పన, వెన్నెల నేను పోయి వాటర్ తీసుకుని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు సరేనా? దా మంగిలి. వీడు బయలుగాడే కదా, అంతకంగా ఎక్కడికి పోతున్నాడు? వెన్నెల ఉన్న చెల్లెమ్మ ఎటు వెళ్ళారు? అవును, వీళ్ళు ఎక్కడ వెళ్ళారు? వెన్నెలా, వెన్నెలా, కల్పన, అసలు ఎక్కడ పోయారు వీళ్ళు? వెన్నెలా నీకేమన్నా పిచ్చా? ఎటు వెళ్ళావు? నువ్వు వాటర్ తీసుకొని ఇంకా రాలేదని నేనే కల్పనని తీసుకెళ్లి వాటర్ తాగిచ్చా. నాకెంత కంగారైందో తెలుసా? అయినా నిన్న నాలి కల్పన, నిన్నటి నుంచి ఏమేమో ఆలోచిస్తున్నావు, అన్నం కూడా చక్కగా తింటలేవు. ఇలా అయితే కళ్ళు తిరగకుంటే ఇంకేమైతే చెప్పు. ఎందుకలా? ఇప్పుడు నుంచి ఏమున్నా నాతో షేర్ చేసుకో కల్పన, సరేనా? సరే వదినా. నేను చెప్తే తప్పకుండా తింటది. ఏమంటావు కల్పన? సరే వదినా, తింటా. అదే నేనైతే నా ఉతికి ఆరేద్దు నువ్వు పొల్లని. ఎంతైనా మా వదినలకు ఎవ్వరు ఉండరులే, నువ్వున్నావు. ఏమైంది బిడ్డ, అరిపోయింది? అమ్మ, కల్పన ఇంటికి నీరు పూసుకొని భయంకరంగా ఊరుతుందమ్మా. ఏంది కల్పన వర్రిందా? పొద్దునే దానికి పిచ్చన్న పట్టిందా ఏంది? చూద్దాం బా. అమ్మా నేను రాను, నువ్వే చూడుకో. పిరికి సరే చెట్ల పుట్టిండో ఏం కథ. ఏమ్రా తమ్ముడు, పొద్దునే లేచినావు? ఇక పట్టు చిక్కటి బర్రె పాలు పట్టుకొచ్చిన, అమ్మకి పో చిక్కగా షాయి పెట్టిస్తుంది. ఏందిరా ముఖం ఎట్లో పెట్టినావు? లేవగానే దొడ్డి పోలే? ఏమైందమ్మా?
బిడ్డ కల్పనకు ఏం గాలి సోకింది బిడ్డ. గాలి సోకిందా? అమ్మా 3 దినాలు మొన్న అమావాస్య గడియలు ఉండే కదా. అవును బిడ్డ. అయితే తిప్పేసిన నిమ్మకాయలు తొక్కిందేమోలే అమ్మా. అరే పిల్లు నా కొడుక, మొన్ననే చెప్పినా కదరా నీకు, ఆడ నడిమిట్లా తిప్పేస్తారు చూసుకుంటా పో అని. చూసుకుంటానే పోయినామన్నా, అలా ఏం లేదన్న దారిలే. అయినా చెల్లి దొక్కితే నేను కూడా దొక్కాలే కదా. స్కూల్కి పోయేదాకా చెల్లి చెయ్యో ఇసిపెట్టలేదు తెలుసా అన్న. అవునా? మంచిగా చెప్పినా స్కూల్ దగ్గర దింపిరా అని. నాకెందుకో భయం భయంగా ఉందిరా. అమ్మా ప్రతి చిన్నదానికి భయపడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తా ఉండు. కల్పన, కల్పన, మౌనిక. మౌనిక? మౌనిక ఏంటి కల్పన? బయటికి పో. బిడ్డ దానికి ఏమైందిరా? అసలుకే అమ్మ చిన్నదానికే భయపడుతుంది, అనవసరంగా ఈ విషయం చెప్పి కూడా భయపెట్టలేను. ఏం లేదమ్మా, స్కూల్కి పో అంటామని చెప్పేసి అది ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతే. అవునా? పొద్దున్నే సలైటలు పెట్టించింది. ఓరి అమ్మా, ఇప్పుడు దాన్ని ఏమనకండి. ఒక 2 రోజులు తనని ఏం పట్టించుకోకండి, మిగతాది నేను చూసుకుంటా. బిడ్డ నా దగ్గర ఏందో నువ్వు దాస్తానంటే అనిపిస్తుంది బిడ్డ. ఇదొకటి, అన్న జేబులో 10 రూపాయలు దాచుకున్నా నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం దాస్తానో తెలుస్తలేదా అమ్మ? నువ్వు ఆగరా గోరే నా కొడుకు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు వీనికి. అమ్మా మీరు ఆగండి, నేను చూసుకుంటా అని చెప్పినా కదా, నేను ఇప్పుడే వస్తా, ఆగండి. ఎటు నానా? వచ్చాక చెప్తా. సరే వెళ్ళిరా నానా. బిడ్డ మంగిలే. ఏంది నాయనా పిలుస్తున్నావు? నా కొడుకు ఏం చేస్తాడు? ఇంత పొద్దుగాల ఏం చేశాడు? బర్రె లెక్క అన్నాడు. అన్నను వాళ్ళ అనగు బిడ్డ, తప్పు నానా. నాయనా నువ్వు గిట్ల వాడిని వెనకేసుకొచ్చినావు అనుకో, నిన్ను కూడా లెక్క చేయ చెప్తున్నా. సరేలే బిడ్డ, తప్పైంది. జర నా కొడుకుని లేపి నా దగ్గర పంపి ఆ పోలీసు వాడు వస్తాడు. అసలు ఆ పోలీసు సొంతని మీకేం పనో అస్సలు అర్థమైతలేదు నాయన. అరే బిడ్డ నీకేం తెలియదు, నువ్వు చిన్న పిల్లవురా. సరే కానీ నువ్వు పోయి అన్నగానే రమ్మను పో. సరే. నమస్తే వీరయ్య. నమస్తే నమస్తే. ఏంది ప్రతాప్ పొద్దున్నే దర్శనం ఇచ్చినావు? ఆయనకు నెలకొచ్చే జీతం నువ్వు ఒక్కరోజు ఇస్తే గిట్నే ఉంటుంది నాయన. మీ అయ్య ఊరికి ఇవ్వట్లేదు చక్రపాణి. జర ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు. ఏ ప్రతాప్, ఏదో నా కొడుకు మజాకులు అన్నలే, అదేం మనసులో పెట్టుకోకు. మజాక్ కాబట్టి మామూలుగా మాట్లాడుతున్నా వీరయ్య, అదే మనసులోకి వెళ్ళి వచ్చుంటే మర్త పెట్టేసేవాడినిలే. రేపు పొద్దుగాల మనం అందరం కలిసి చాలా వ్యాపారాలు చేయాలి ప్రతాప్ సార్, ఇప్పుడే భయపెడతేలా సార్? అరే చక్రపాణి నువ్వు గమనురా. ఏంది ప్రతాప్ ఇంత పొద్దున్న వచ్చినావంటే మంచి వేటున్న సమాచారం పట్టుకొచ్చినట్టున్నావు కదా. ఈ అమ్మాయితోనే తిరుగుతాడు వాడు, ఎవరో తెలిసిందా? చెప్తే నాకేంటి వీరయ్య? నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇయ్యాలన్నా వద్దా డిసైడ్ చేస్తా కానీ చెప్పు ప్రతాప్. నేను చెప్పేది వింటే నువ్వు ఇవ్వకుండా ఉండలేవులే, కానీ ఇక్కడ మ్యాటర్ నువ్వు ఇస్తావా ఇవ్వవా అని కాదు, ఎంత మొత్తంలో ఇస్తావా అనేది. సరే నువ్వు ముందైతే ఎవరో చెప్పు, దాంట్లో ఎంత దమ్ముంటే అంత లెక్కిస్తా. సర్పంచ్ కూతురు. సర్పంచ్ కూతురా? ఈ అమ్మాయిని 15 సంవత్సరాల క్రితం మన ఊరు నుండి పట్టణానికి పంపించిండు, మొన్ననే వచ్చింది. మొన్ననే వచ్చిందా? ఆలోచించింది చాలు, కానీ నా లెక్కిందో ఇస్తే నేను పోతా. నువ్వు చెప్పిన దానికి గట్టి లెక్క ఇస్తా కానీ. అరే చక్రమణి, మొన్నటిగా లెక్కేందో చూడరా. సరే నాయనా.
అరే చక్రపాణి, ఆ రోజు నీకు చెప్పినా చూసినావా సమయం వస్తుందని? ఇప్పుడు వచ్చిందిరా సమయం. ఇక చూడు నేను ఆడిస్తా ఆట. ఏంది మంగిలి ఇంత లేటా? ఓరి గుండు, అక్కడ మా ఇంటికి ఆ పోలీసోడు వచ్చిండు. ఇంత పొద్దుగాల వచ్చిండా? దేనికి? గదే నాకు కూడా అర్థం కావట్లేదు. అవును, ఇంత పొద్దుగాల అర్జెంటుగా రమ్మని మెసేజ్ చేసినవింది బైరా? ఆ నల్ల చెరువుని అంతగానం పరిశీలించి అలా చూస్తున్నావేంటి బైరా? ఎల్లమ్మ తల్లి దగ్గర కుంకుమ పసుపు కొబ్బరికాయ నల్లగవ్వడం, అదే రోజు ఆ సులోచన మన ఊరికి రావడం, తను కూర్చున్న దగ్గర ఈ నిమ్మకాయలు ఉండడం, ఇదంతా చూస్తుంటే మళ్ళా మన ఊరికి మనకు ఆ సులోచన ఏదో పెద్ద ప్రమాదమే తీసుకొచ్చేటట్టుంది మంగిలి. ఏ ఊరుకోరా, ఆ పిచ్చిదాని మాటలు పట్టుకొని నువ్వు కూడా గిట్లనే మాట్లాడతావు. అది పిచ్చిది కాదు మంగిలి, అది పిచ్చిదైతే దాని కూతురు ఆత్మ నా చెల్లిలో ఎలా సోకుతుంది చెప్పు? ఏంటి, కల్పన శరీరంలో సులోచన కూతురు ఆత్మ ఉందా? నువ్వు చూసావా? చూశాను. 2 సంవత్సరాల క్రితం మన ఊర్లో దైవశక్తి అనేదే లేదు. ఈ సులోచన దృష్ట ప్రయోగాల వల్ల ఎప్పుడైతే దాన్ని ఈ ఊర్లో నుంచి మనం బహిష్కరించామో కొన్ని రోజులకే మన ఊర్లో ఎల్లమ్మ తల్లి వెలిసింది. అప్పటి నుంచి మన ఊరు చాలా సంతోషంగా ఉంది. అవునరా, కానీ ఎల్లమ్మ తల్లి ఉన్నాక మన ఊర్లోకి సులోచన ఎలా అడుగు పెట్టిందిరా? నువ్వే అన్నావు కదరా అమావాస్య అని. అమావాస్య రోజు దేవతలు తమ శక్తులను కోల్పోతాయి కదా. అవును కదా. కానీ ఈ 2 సంవత్సరాలలో ఎన్నో అమావాస్యలు వచ్చే ఉంటాయి. దేవతలు తమ శక్తులను కోల్పోయే ఉంటారు. కానీ ఎప్పుడూ రానిది ఇప్పుడే ఆ సులోచన ఎందుకు వచ్చిందంటావు? వెన్నెల కోసమా? వెన్నెలకేం సంబంధం రా? అవును, తనకే సంబంధం. సంబంధం ఉంది. ఆ సులోచన ఈ ఊరు నుంచి వెళ్ళేలా చేసింది పెద్దయ్య అయితే తను వెళ్ళడానికి గల కారణం నేను. నీ కాళ్ళ పట్టీలు చూపించు. ఆ పట్టి ఎవరిదో అక్కడే నిరూపించా కదా. అయితే ఇప్పుడు వెన్నెలకి ఏమన్నా అయితే ప్రాణం విలవిల్లాడేది ఎవరికి? పెద్దయ్యకి. ప్రాణంగా ప్రేమించిన నీకు తనిప్పుడు చేస్తుంది అదే. తన గురి ఇప్పుడు ఈ ఊరు వైపో, మన వైపో, నా చెల్లి వైపో, నా కుటుంబం వైపో కాదు, వెన్నెల వైపు. కానీ తన కూతురు ఎందుకు చచ్చిపోయిందో ఇంకా అర్థం కావట్లేదు నాకు. ఆకలి బాధతో చనిపోయిందని చెప్పింది కదరా. ఆకలి బాధతో తన కూతురు చనిపోతే మరి ఆ సులోచన కూడా చనిపోవాలి కదా. అంటే ఆకలి బాధతో చనిపోలేదు, మరి ఎలా చనిపోయిందంటావు? సరే, ఏదోలా చనిపోయింది అని అనుకుందాం. మరి నా చెల్లి శరీరంలోకి తన కూతురు ఆత్మ రావాల్సిన అవసరం ఏంటి? ఆ సులోచన గురి వెన్నెల వైపే ఉందా? అంటే దానికి కారణం మా మీద ఉండే పగేనా, లేకపోతే ఇంకేమైందంటావు? నా తలకాయ పోతుందిరా. అరే బైరా, నువ్వేం టెన్షన్ పడకురా.
నువ్వు ఆ ఎల్లమ్మ తల్లినే నమ్ముకొని ఉన్నావు. కొంచెం ఓపికతో ఉండు, ఆ ఎల్లమ్మ తల్లి నీకు సమాధానం చెప్తుంది. ఎల్లమ్మ తల్లో నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే వీరయ్య, ఏంది ఇటు వచ్చినావు? సీదా ఒకటి అడిగిపోదామని వచ్చిన సర్పంచ్ సాబ్. అడుగు మరి, లేట్ ఎందుకు చేస్తున్నావు? నా ఇప్పసారా దందా జోలికి నువ్వు రావద్దంటే నీకేం కావాలా? నువ్వు ఆ దందా మానేయాలా, అదే నాకు కావాలా. ఊరికి నువ్వు పెద్ద కాబట్టి నీకు మర్యాద ఇస్తానా? నువ్వు నా దంద జోలికి రాకు, నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి రావడం రాకపోవడం అది నీ ఇష్టం, కానీ నువ్వు నీ దందాన్ని ఆపేయకపోతే నీ జోలికి వస్తూనే ఉంటా. అవసరమైతే నీ సరుకు దింపే ఆ నా కొడుకుల సంగతి చూస్తూనే ఉంటా. నేను ఏదైనా తప్పు చేస్తే దాన్ని అరికట్టడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. మర్యాదగా చెప్తానా, నువ్వు నా జోలికి రాకు. నా జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. రెచ్చిపోయి మాట్లాడుతున్నావు వీరయ్య, అది నీకు మంచిది కాదు. ఏది చేస్తా మంచిదో ఏది చేయకుండా మంచిదో మాకు తెలుసు, కానీ ముందు నీ కూతురు మంచి పనులు చేస్తుందో ఏం చేస్తుందో తెలుసుకో. వీరయ్య, మాటలు చక్కగా రానివు. నా మీద గొంతు లేపితే ఇక్కడ భయపడతా లోవలేరు సర్పంచ్ సాబ్. అదే గొంతు నీ బిడ్డ మీద లేపు, అప్పుడు ఎవరితో తిరగకుండా ఉంటుంది. ఏంది సర్పంచ్ సాబ్, నీ కూతురు నాటకాలు చూపించగానే ఇది వరకు ఉన్న పౌరుషం తగ్గిందా? ముందు నీళ్లు చక్కగా పెట్టుకో, ఆ తర్వాత జనాల గురించి ఆలోచిస్తూ. కానీ అసలుకే సరుకు దిగ టైం అయింది. పెద్దయ్య బాధపడకండి పెద్దయ్య, వెన్నెలమ్మను పిలవమంటారా పెద్దయ్య? వద్దు సూరి, ముందు ఆ ప్రేమ ముక్కను నాటిన వాడి సంగతి చెప్పాలా? నా కూతురునంటే ఏమొస్తుంది? అసలే తల్లి లేని పిల్ల, తనకు తెలియకుండానే ఆ ప్రేమ మొక్కని వేర్లతో సహా తీసేయాల. అలాగే పెద్దయ్య. ఆ బైరాగానే అమ్మను సర్పంచ్ రమ్మన్నాడని తీసుకురాపో. సరే పెద్దయ్య. పదిహేను సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా నీ రాక కోసం ఇప్పుడు వచ్చావు. అతీత శక్తుల కోసం నా కూతుర్ని చంపుకున్నా. ఇప్పుడు ఆ శక్తుల సహాయంతో కాళీమాతను ఆవహింప చేసుకొని ఆకాశంలో ఉండే గ్రహాలన్నీ ఒకటిగా వచ్చినప్పుడు కన్యరాశి అయిన నిన్ను ఆ కాళీమాతకు బలి ఇస్తే చావులేని అమరురాలని అవుతావు. ఈ లోకాన్ని శాసిస్తా. బిడ్డ, నీ వల్ల నాకు ఈ అతీత శక్తులు వచ్చాయి. కాళీమాతను ఆవహింప చేసి ఆ వెన్నెలని బలి ఇచ్చి అమరురాలు అయిన తర్వాత మళ్ళీ నిన్ను బతికించుకుంటా తల్లి. అంతవరకు నీ ఆత్మని నీ గడియల్లో పుట్టిన ఆ కల్పనా శరీరంలోకి వెళ్ళేలాగా చేశా. అమ్మా ఎల్లమ్మ తల్లి, పరిస్థితులన్నీ చేయి జారిపోతున్నాయమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, నువ్వే కాపాడాలమ్మా. భైరవన్నా, ఏమైంది టిల్లు? అమ్మను పెద్ద పిలుస్తానంటే పాలేరు వచ్చి అమ్మని తీసుకెళ్ళాడన్నా. అవునా? మరి చెల్లి ఎక్కడుంది? చెల్లి ఇంట్లోనే ఉన్నదన్నా. సరే, చెల్లి అయితే ఇంట్లోనే ఉంది కదా. సరే, మనం పెద్దయ్య దగ్గరికి వెళ్దాం నాడు. సరే పద అన్నా. ఎటు పోతున్నవరా భైరవా? ఆ వెన్నెల ఇంటికా?
ఏమ్రా ఇంకా అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? అన్న వద్దన్నా, నాకు భయంగా ఉన్నది, వెళ్ళిపోతాను రా అన్న. ఎల్లమ్మ తల్లో అన్నయ్య నాకేమైంది అన్నయ్య? ఈ అన్నయ్య ఉండగా నీకేమైతుంది చెల్లి? ఎల్లమ్మ తల్లో పెద్దయ్య బయట వాళ్ళ అమ్మ జానకమ్మని తీసుకొచ్చిన పెద్దయ్య. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. ఏందయ్యా రమ్మన్నారట? నీ కొడుకుని నమ్మినందుకు ఊర్లో నా పరువును మంచిగానే తీసినాడు తల్లి. ఏమైందయ్యా? నా కొడుకు అంతగానో తప్పు ఏం చేసిండయ్యా? ఏమి తెలియని నా కూతురికి మాయ మాటలు చెప్పి నీ కొడుకు ప్రేమలో దించాడమ్మా. అలాంటి పని ఎందుకు చేస్తాడయ్యా మా కొడుకు? అది అబద్ధమయ్యా. ఆ వీరయ్య గాడొచ్చి నా కూతురు ఫోటో నీ కొడుకు ఫోటో సెల్ ఫోన్లో చూపించాడమ్మా. అది కూడా అబద్ధమేనా? నా స్థానంలో ఇంకెవరున్నా నీ కొడుకును ప్రాణాలతో ఉండనిచ్చే వాళ్లే కాదు, నేను కాబట్టి ఊరుకుంటున్నా. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి పెద్దయ్యా పెద్దయ్యా అనుకుంటూ పెరిగాడు కాబట్టి. ఇంకోసారి నా ఇంటి వైపు కానీ నా కూతురి వైపు కానీ కన్నెత్తి చూశాడో ఏం చేస్తానో నాకే తెలియదు. బాంచనయ్యా, క్షమించండి అయ్యా. అమ్మ పదండి అమ్మ పద. ఒసే మంగ్లీ, నా ఎల్లమ్మ తల్లి నా కోసం ఏమైనా చేస్తుంది తెలుసా? నేను ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఇట్టే పసిగడుతుంది. చూడు నా చెల్లికి కూడా ఇప్పుడు నా ఏమైపోయింది. కల్పన, ఎట్టి పరిస్థితులలో ఈ చేతికున్న ఎల్లమ్మ తల్లి తాయెత్తు తీయద్దు, సరేనా? సరే అన్నయ్య. అదిగో అమ్మ వస్తుంది. ఇప్పుడు అమ్మ కల్పనను చూసి చాలా సంతోషపడుతుంది. చెల్లికి నయమైపోయిందమ్మా. అమ్మా ఏమైందమ్మా? రెక్క ఆడితే డొక్క ఆడిన బతుకులు మరి ప్రేమగా చచ్చిందా? నా కడుపులో చెడబుట్టినావు కదరా. అమ్మా అది కాదమ్మా. పెద్దయ్య మంచోడు కాబట్టి నోటితో చెప్పుకున్నాడు, ఇంకోళ్ళైతే చంపేస్తాళ్ళు. పెద్దయ్య మరీ మరీ చెప్పిండు, ఆ ఇంటి వైపు పోకు, అసలు జరా మా పాళ్ళ గురించి ఆలోచించు, అటువైపు పోకు. అమ్మా అసలు ఏమైందమ్మా? అమ్మా తల్లి మాట్లాడకు, చేసిందంతా మీ అయ్యే. ఏమో నీ వస్తం కూడా ఉండవచ్చు. నా కొడుకు ఫోటోవా, పెద్దయ్య వాళ్ళ బిడ్డ ఫోటోవా మీ అయ్య చూపించిండట. ఫోటో తీసి చూపించాడా? ఆ పోలీసు వస్తాడు. అసలు ఆ పోలీసు సొంతని మీకేం పనో అస్సలు అర్థమైతలేదు నాయన. బైరా, నాకు తెలిసి వెన్నెలని మళ్ళీ పట్నం పంపించింటాడా పెద్దయ్య. మంగ్లీ కోపం తెచ్చుకోకురా బైరా. 10 రోజులైతున్నా వెన్నెల మన దగ్గరికి రాలేదంటే అర్థం చేసుకోరా.
వెన్నెల ఊర్లో లేదని. ఎవరికెరికనే మంగిలి, పెద్దయ్య అసలు వెన్నెలను బయటికి రానియట్లేదేమో. అయినా ఇన్ని సంవత్సరాలు వెన్నెలను దూరం ఉంచి చాలా బాధపడ్డాడు పెద్దయ్య. మళ్ళీ అదే పని ఎందుకు చేస్తారా మంగిలి? అయినా దీని అయ్య చేసిన పనికి అనుకోకుండా ఎలా ఉంటుంది లేరా? అరే బైరా, మీ అమ్మ చెప్పినట్లుగా మా అయ్య చేసిన పనిలో నేను కూడా సగబాగా ఉన్నట్టు మాట్లాడకరా నువ్వు. దోస్తానంలో ఉండే నమ్మకం ఏ రిలేషన్లో ఉండదని గుడ్డిగా నమ్మే వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉండేవాడినే నేను. అలాంటిది నువ్వు అలా చేసావంటే నేను ఎలా నమ్ముతాను చెప్పు? అమ్మేదో కోపంలో అన్నదిలే, నువ్వేం పట్టించుకోకు. ఇది పట్టించుకునేది అయితే నన్ను ఎప్పటి నుంచో పట్టించుకునేది. అరే బోడగుండు నా కొడుక, ఇదేమన్నా సందర్భం అనుకుంటున్నావా ఏకశకాల మాటలు మాట్లాడడానికి? మనము ఎన్ని రకాలుగా వెన్నెల గురించి మాట్లాడుకున్నా వెన్నెల ఈ ఊర్లో ఉందా లేదా పట్నం పోయిందా అని మనం బల్లగుద్ద అయితే చెప్పలేం. అవునరా బైరా, మరి ఏం చేద్దాం? నేను పెద్దయ్య ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. అరే బైరా, ఏం మాట్లాడుతున్నావురా? మీ అమ్మ అంతగానం చెప్పినాక కూడా పోతాంటావా? నువ్వు కానీ ఇంటికి పోయినావు అనుకో, పెద్దయ్య చూస్తే ఇంకా అంతే, గోవిందా గోవిందా. పెద్దయ్య చూస్తే ఇబ్బంది అంతే కదా, పెద్దయ్య లేనప్పుడే వెళ్తా. ఏమైతుందోరా బైరా, నాకైతే చాలా భయంగా ఉంది. భయపడుకుంటూ కూర్చుంటే కష్టం మంగిలి. అయినా ఈ భయం కంటే ఎన్నెలా నేను మళ్ళీ కలవలేననే భయమే నాకు ఎక్కువగా ఉంది. సరే వెళ్దాం పదండి, మళ్ళీ అమ్మ నా గురించి ఎదురు చూస్తూ ఉంటాను. సరే బైరా. కల్పన, ఎందుకు ఏడుస్తున్నావు కల్పన? చెప్పు కల్పన, ఎందుకు ఏడుస్తున్నావు? చేతికుండే తాయెత్తేది కల్పన? మంగ్లీ అక్క తీసే అన్నది. ఏంది మంగిలి అక్క తీయమన్నదా? ఎప్పుడు? అయినా ఇప్పటి వరకు మంగిలి నాతోనే ఉంది కదా, అసలు ఏం జరిగిందో నిజంగా చెప్పు కల్పన. ఏం జరిగిందంటే, ఏమ్రా కల్పన, బాగున్నావా? ఇప్పుడు అంతా ఓకేనా? బాగున్నా అక్క. బైరాగాడు ఇంట్లో లేడా? అసలు పొద్దు నుంచి కనిపిస్తలేడు. లేదక్క, అన్నయ్య 10 రోజుల నుంచి అన్నయ్యలానే ఉంటలేడు, బాధగా ఉంటాడు. ఏమైందని అడిగితే ఏం చెప్తలేడు. అవునా? అయినా నాకు తెలుసు అన్నయ్య అలా ఎందుకుంటున్నాడు, వెన్నెల వదిన కోసమే కదా. వాళ్ళు మళ్ళీ కలుస్తారులేరా, నేను కలుపుతా కదా. నిజంగానా అక్క? నిజంగారా? ఏంటి కల్పన, నువ్వు ఇంకా ఆ తాయెత్తు తీయలేదా? లేదక్క, భైరవ అన్న అసలు తీయొద్దన్నాడుగా. అయ్యో కల్పన, వాడు వెన్నెల బాధలో ఉండి నీకు చెప్పడం మర్చిపోయాడేమో. 5 రోజుల క్రితమే తీసేయమని చెప్పాడు దాన్ని. అవునా? అవునరా, ఆ తాయెత్తు కట్టిన 3 రోజులు మాత్రమే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, తర్వాత మెల్లమెల్లగా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. వామ్మో, అవునా అక్క? తీసేయరా త్వరగా. అక్క ఏమనుకోకు, భైరవ అన్న వచ్చాక అడిగి తీస్తా. సరేరా, నీ ఇష్టం. కావాలంటే మీ అన్నయ్య వచ్చాకనే అడిగి తీయి, కానీ నాకు మాత్రం మరీ చెప్పాడు. ఏమనక్క? నాకు అసలే మైండ్ బాలేదు, చెల్లికి తాయెత్తు తీయడం నేను ఒకవేళ మర్చిపోయినా నువ్వు గుర్తు చేయి మంగ్లీ అని నాకు చెప్పాడు. అవునా? సరేలే, భైరవ గారితో తిట్లు తినడం నాకేం కొత్త ఏం కాదు. నువ్వు మీ అన్నయ్య వచ్చాకే అడిగి తీయులే. అయ్యో అక్క, నా వల్ల నిన్ను తిట్టడం కరెక్ట్ కాదేమో అక్క, తీసేస్తావు. ఇది జరిగిందన్నా, నాకు చాలా భయంగా ఉందన్నా. కల్పన, నువ్వేం భయపడకురా, నీకేం కాదు సరేనా? అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ చిన్నన్న పొద్దుగాలనే పనికి వేయిల్లు. నువ్వేం కంగారు పడకు చెల్లి, నీకేం కాదు సరేనా? పద మనం ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం.
ఇదంతా జరుగుతుంటే అలా చూస్తుంటారు. ప్రతాప్ నువ్వు మామూలు కాదా స్వామి, తోపు అంతే. అంతే అంటావా వీరయ్య? ఆ సర్పంచ్ గారికి వాని కూతురు ఫోటో, భైరవ్ గారి ఫోటో చూపించినప్పుడు వాని ముఖంలో బాధ చూస్తే మస్తు అనిపించింది ప్రతాప్. ముఖం అంతా చిన్నగా అయిపోయి ఉంటాయి కదా వీరయ్య. ఎప్పుడు చూడని భయం, కోపం మొదటిసారి ఆ సర్పంచ్ గారి ముఖంలో చూసిన ప్రతాప్. అంతే అంటావా వీరయ్య? ఇది చాలు, ఇక సర్పంచ్ గారు నా వ్యాపారం తెరిగే రాడు. ఇదంతా నీ వల్లనే ప్రతాప్. ఏం కావాలన్నా కోరుకో. నేను అడిగింది నువ్వు ఇవ్వలేవులే వీరయ్య. నా కోసం ఇంత చేసిన నువ్వు అడిగింది ఎప్పుడైందా? అడుగు. ఆ భైరవ గాడి ప్రాణం కావాలి, ఇవ్వగలవా? ఆ భైరవ గారిని కండబలంతోనో బుద్ధి బలంతోనో మనం కొట్టలేం వీరయ్య. అందుకే కదా నీ వల్ల కాని చెప్పాను. వాడికి నేను ఎదురు వెళ్తాలే. దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్ళడం మంచిది కాదు ప్రతాప్. నాకొక్క నిమిషం సమయం ఇవ్వు, వాని పతనానికి దారి నేను వేస్తా. ప్రతాప్, ఆ సర్పంచ్ గారు నా ఇప్పసార దందవు రాకుండా చేసినావు కాబట్టి నీకు ఈ సాయం నేను చేస్తా. ఆ భైరవ గారిని చంపేద్దాం, సరేనా? ఇప్పటిదాకా కండబలం బుద్ధి బలంతో వాడిని చంపలేమన్నావు, ఇప్పుడేమో చంపేద్దామంటాను. ఏంది వీరయ్య, నీకేమైనా అర్థమవుతుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేమన్నా తాగి మాట్లాడతాను అనుకున్నా ప్రతాపు? ముందు చెప్పింది నువ్వు 2 సంవత్సరాల క్రితం శాతపాటు చేసేది ఒకటి ఉండే, గుర్తున్నదా? సులోచన. ఊర్లో 10 మందిని చేతపాటు చేసి చంపేసిందని ఆ సర్పంచ్ వెలివేస్తాడు, తనే కదా? గుర్తుంది. ఇప్పుడు దాంతో ఈ భైరవ గానికి చేతపాటు చేపిస్తే కథం. ప్లాన్ మంచిగానే ఉంది కానీ ఇప్పుడు ఆ సులోచనని ఎక్కడని వెతికేది? కంగారు లేదు ప్రతాప్, అది ఇప్పుడు ఎక్కడున్నదో నాకు తెలుసు. అవునా? ఎక్కడా? నేను తీసుకెళ్తా, పదా ప్రతాప్. ఆ భైరవ్ గాడి చావుకి బీజం ఇద్దాం, నడు. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఏంటమ్మా ఇది? ఇంతలా జరుగుతుంటే అలా ఒక బొమ్మలా ఉన్నావేంటమ్మా? రా అమ్మా, వచ్చి కాపాడమ్మా. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నమ్మా. ఈ సమస్యకు మార్గం చూపించు తల్లి. నా చెల్లి ఎటుపోయిందంటే మా అమ్మకు ఏం సమాధానం చెప్పాలి తల్లి? అమ్మా కాపాడు ఎల్లమ్మ తల్లి. భైరా, ఆ పోలీసోడు మా నాయన కలిసి ఇదంతా చేస్తున్నారు. భైరా, నిన్ను వెన్నెలని ఫోటో తీసింది కూడా ఆ పోలీసోడే. తప్పు ఎవరు చేసినా అది మా నాయన అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే భైరా. అసలు నాకు ఏం చేయాలనో అర్థం కావట్లేదు మంగిలి. ఒకవైపు ఏమో వెన్నెల కనిపిస్తలేదు, మరోవైపు నా చెల్లని ఆ సులోచన తన శక్తులను ఉపయోగించి తీసుకెళ్ళింది. భైరా, ఇప్పుడు మా నాన్నను ఆ పోలీసు ఆ సులోచన దగ్గరికి వెళ్తున్నారేమో. సులోచన దగ్గరికా? దేనికి? ఆ పోలీసోడును మా నాయన నీకు ఎదురుపడే సత్తా లేక ఆ సులోచన దగ్గరికి వెళ్ళి చాతబడి చేపించి చంపేద్దాం అనుకుంటున్నారు భైరా నిన్ను. ఎల్లమ్మ తల్లి నాకు తోడుగా ఉండగా నన్ను ఏ దృష్ట శక్తి ఏం చేయలేదు. ఎల్లమ్మ తల్లో సులోచన, మేము గుర్తున్నామా? అలా ఎలా మర్చిపోతా వీరయ్య? నేను ఎల్లాపురం నుంచి వెళ్ళిపోవడానికి విత్తనమేసిందే తమరు కదా. అవన్నీ వదలని మర్చిపోలేదు రావు. అవేం మనసులో పెట్టుకోకు సులోచన.
అవన్నీ మనసులో పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు ఇలా వచ్చేవాడివి కాదు, కానీ ఎందుకు వచ్చావో చెప్పు. దీని గర్రీ కదా తగ్గలేదు. ఆ భైరవ గారిని చేతబడి చేసి సంపనీకి నీతో మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు నా కార్యం అది కాదు. ఇప్పట్లో అవేమి కుదరవు, వెళ్ళిపోండి. అది కాదు సులోచన, జర నీకు పుణ్యం ఉంటుంది, నా కోసం ఇది నువ్వు చెయ్యాలే. వీరయ్య, దీన్ని ఇంతగానో బతలాడ అవసరం లేదు. ఆ వెన్నెల ఊరు వదిలి వెళ్ళిపోతే ఆ భైరవగాడు కుమిలి సస్తాడు. పదా వెళ్దాం. ఏంది, వెన్నెల ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుందా? ఆయన నువ్వెందుకంత గౌరవపడుతున్నావు? ఆ వెన్నెల భైరవగాడు ప్రేమించుకున్నారు కదా, ఆయన ఇవన్నీ నీకు అనవసరంలే. పదా వేరే వెళ్దాం. ఎట్టి పరిస్థితిలో వెన్నెల ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు. అది మన చేతిలో లేదు, వాళ్ళ అయ్య చేతిలో ఉన్నది. అయినా ఆ అమ్మాయి గురించి నీకెందుకు? అవన్నీ నీకు అనవసరం. నీకు కావాల్సింది నేను చేసి పెడతా, నాకు కావాల్సింది నువ్వు చేసి పెట్టు. వచ్చే అమావాస్య వరకు ఆ వెన్నెలాని ఊరు దాటకుండా ఏం చేయగలరో అది చేయండి. ఆ భైరవ్ గారిని చంపడానికి వాడి ఎడమకాలి మట్టిని తీసుకురండి. గవాని కాలు మట్టి నేను తీసుకొచ్చుడేంది? గా వెన్నెలనైతే ఊరు దాటకుండా చేయడం నేను చేస్తా. సరే, మీరు చేయాల్సిన పని మీరు చేయండి, వెళ్ళండి. ఏమైందిరా బైరా? ఏం లేదు మంగిలి, పద వెళ్దాం. పెద్దయ్య, నమస్తే సర్పంచ్ సాబ్. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు వీరయ్య? నాకెందుకో బాధ అనిపించి నీకొక విషయం చెప్దామని రమ్మన్న సర్పంచ్ సాబ్. మళ్ళీ ఏమైంది చెప్పు వీరయ్య త్వరగా. నీకు ఆ ఫోటో చూపెట్టకుండా ఉండవలసిందయ్యా. ఎందుకు అలా అంటున్నావు వీరయ్య? నువ్వు చెప్పడం వల్లే ఆ బైరాగాని నిజ స్వరూపం బయటపడింది. నిజానికి చెప్పాలంటే నా కూతుర్ని, ఊర్లో నా పరువుని నువ్వే కాపాడినావు వీరయ్య. అదేమోలో కానీ మిమ్మల్ని మీ కూతురునైతే విడదీసినా కదయ్యా. నన్ను నా కూతుర్ని నువ్వు విడదీసేదేంది వీరయ్య? నా కూతురు నా ఇంట్లోనే ఉందిగా. ఉంది కానీ పట్నం వేడ పంపిస్తారో పాపం బిడ్డని, తల్లి కూడా లేదు పాపం. 15 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నది, మళ్ళీ నా వల్ల ఎక్కడ నీకు దూరం అవుతా అని భయం వేసింది నాకు. చెప్పు ప్రతాప్. అవును సర్పంచ్ గారు. అయ్యో అదేం లేదు వీరయ్య, నా కూతురు నన్ను వదిలిపెట్టి ఎటూ వెళ్ళదు. మంచి మాట చెప్పారు. సరే వెళ్ళొస్తా మరి. వీరయ్య, నువ్వు వ్యాపారమే అనుకున్నా, యాక్టింగ్ కూడా విరగదీస్తానవులే.